మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ కిరణ్ విభావరి రచించిన కీటో కాటు వేసింది. ఒక చక్కని హాస్యవల్లరి వినేద్దామండి. ముందు కంగారుకు మళ్ళీ వేళ్లాడే ఆ పొట్ట తగ్గించు, ఆ తర్వాత ఆలోచిద్దాం. సమీర మాటలు చెవులలో మారుమ్రోగుతుంటే విద్యాపతికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆమె మీద కాదు, అతని బామ్మపై. 26 ఏళ్ల విద్యాపతి ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల్లో సంపాదిస్తున్నా ఏంటో ఆ దిక్కుమాలిన పొట్ట వల్ల పెళ్లి కాకుండా మిగిలిపోయాడు. చూడగా చూడగా పక్కింటి సమీర తెగ నచ్చేస్తుంది ఈ మధ్య. అదే విషయం ఆమెతో చెబితే ఇదిగో ఇలా వెక్కిరించింది. బామ్మా అంటూ ఇంటికి వస్తూనే ఇల్లు దద్దరిల్లేలా అరుస్తూ పిలిచాడు. బామ్మ ఒక చేత్తో గరిట, ఒక చేతిలో గిన్నె పట్టుకొని అచ్చం అన్నపూర్ణదేవిలా బయటకు వచ్చింది. పైకి చేదస్తపు మనిషిలా కనిపించినా అబ్బో మంచి గడుసుపిండం, గొప్ప మాటగారి కూడాను. ఏమైందిరా ఆ గావు కేకేమిటి? గోంగూర పచ్చడి అనుకొని అక్కడ పెట్టిన గోరింటాకు ముద్దగాన్ని తిన్నావా ఏంటి? ఆషాఢం అని పక్కింటి సుజాత ఇచ్చింది. చేతులు ఖాళీ లేవే పిల్ల అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టిపోయింది. అదేమన్నా లాగించేసావా? క్షణం కూడా గుక్క తిప్పుకోకుండా వాగేసి తన దారిన తాను వంటగదిలోకి వెళ్ళిపోయింది, పాలు పొంగిపోతున్నాయని. ఏంటే బామ్మ, నేను బాధతో అరిస్తే నీకు గావు కేకలా అనిపించిందా? ఆమె వెనకే వెళుతూ ఉక్రోషంగా ఊగిపోయాడు విద్యాపతి. ఈరోజు ఈ ముసల్దాంతో తాడో పేడో తెలుసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఏమైందిరా పతి, ఎందుక ఆవేశం? ఇందా ఈ చల్లటి జున్ను తిను, నీకోసమే చేశా అంటూ నోట్లో పెట్టబోయింది. చాలెత్తి విసిరిగొట్టు. బామ్మకు కోపం వచ్చింది. ఎప్పట్లాగే తన రాగం అందుకుంది. అవునరా, తల్లిదండ్రులు లేని పిల్లవాడివని కంటికి రెప్పలా కాళ్ళకి అందకుండా పెంచితే ఇదేరా నువ్విచ్చే ప్రతిఫలం? నాకు తగిన శాస్తే అయ్యింది. మీ పిన్ని వాళ్ళు నిన్ను తీసుకెళ్తామన్నా లేదు, వాడు నా బిడ్డ, నేను పెంచుకుంటా అని ఆ పసిగుడ్డును ఇంతవాణ్ణి చేసే చూడు. నీతో మాటలు పడ్డానికే. మా ఆయనైనా ఎప్పుడూ నన్ను విసుక్కోలేదు అంటూ ముక్కు చీదుకుంది. విద్యాపతి ఎప్పుడు ఆమె మనసు బాధపెట్టినా ఆ దండకం చదవటం ఆమెకు అలవాటైపోయింది. అవును మరి, చిన్నప్పుడే యాక్సిడెంట్లో అతని తల్లిదండ్రులిద్దరూ చనిపోతే చేరదీసి పెంచుకుంటూ వచ్చింది. అబ్బా, వారానికోసారి దండకం చదవకపోతే ఉండలేవా అంటూనే ఏడుస్తున్న బామ్మ దగ్గరకు చేరాడు. నాకు మాత్రం ఎవరున్నారే, నువ్వేగా. కోపం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అవన్నీ నీతోనేగా పంచుకునేది. బామ్మ, ఐ లవ్ యూనే. బామ్మను క్షణాల్లో ఐస్ చేసేశాడు. చాలే బోడి సంబడం, మీ తాత కూడా ఇంతే, ఇలాంటి మాటలతోనే ముంచేసేవాడు అని బుగ్గగిల్లింది. ఇగో నన్ను ఆ ముసలాడితో పోల్చకని ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన పెట్టిన పేరు పెట్టి సగం పరువు తీసావు. మొహం తిప్పుకున్నాడు. ఏమైందిరా ఆ పేరుకి? విద్యాపతి అంటే విద్యకు అధిపతి. మీ తాతకు చదువు లేకపోయినా ఆ పేరు బట్టే అందరూ గౌరవం ఇచ్చేవారు తెలుసా? మురిపెంగా చెప్పుకొచ్చింది. ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందంటే అటువంటి పేరు. ఒక్కడిని చూపించు విసుక్కున్నాడు విద్యాపతి. గొప్ప గొప్ప వాళ్ల పేర్లు అలానే ఉంటాయి, కానీ ఇంతకీ ఈరోజు సంగతి చెప్పు. ఎందుకీ రుసరుసా అడిగింది బామ్మ. చెప్పడానికి కొంచెం తటపటాయించాడు. బామ్మ, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. సిగ్గుపడుతూ బామ్మ ఒళ్ళో తలపెట్టుకొని పడుకొని మరీ చెప్పాడు. ఎవరినిరా? గోముగా అడిగింది బామ్మ. మరే పక్కింటి సుజాత గారు లేరు? బామ్మ చీర నలుపుతూ మెలికలు తిరుగుతూ చెప్పాడు. చిచి బడవా, ఆమె నీకు అంటే అవుద్దురా. చివాలన లేచాడు. ఇదిగో చెప్పేది సరిగ్గా వినవు కదా, ఎప్పుడు తొందరే నీకు అన్నాడు విసుక్కుంటూ. ఆ చెప్పు, కొంపదీసి దాని కూతుర్ని కాదుగా? బామ్మ అడుగుతూ ఉంటే సిగ్గుపడుతూ అవునన్నట్టు తల ఊపాడు. ఓర్ని సిగ్గు చిలకలెట్టుకెళ్ళా, భలే పిల్లని పట్టావురా. అది చాలా గడుసుపిండం, నీకెలా పడింది
అడిగింది బుగ్గలు నొక్కుంటూ. ఆమె నన్ను ప్రేమించలేదు, నాది వన్ సైడ్ లవ్, బాధపడుతూ చెప్పాడు. అయ్యో, దానికేం మాయరోగం? చక్కగా దానిమ్మ పండులా ఉన్నావు, ఆస్తి చదువు ఉన్నాయి, ప్రేమించి చావచ్చుగా. అది అందంగా ఉందని కొవ్వు తిట్ల పురాణం మొదలుపెట్టింది. బామ్మకు కూడా సమీర్ అంటే ఇష్టమే. అయినా తన మనవణ్ణి విక్రిస్తూ ఉంటే కోపం తన్నుకొచ్చింది. నేను చక్కగా ఉన్నానా? ఒకసారి నన్ను చూడు, కంగారుకున్నట్టు ముందు పెద్ద సంచి ఉంది, తగ్గించుకో అని చెప్పిందే. బాధ వెళ్ళగక్కాడు విద్యాపతి. నిజం నిష్ఠూరంగా ఉన్నా ఒక్కోసారి బాధ వేస్తుంది. అయ్యో, అంత మాట అంది, ఉండు దాని తాట తీస్తా అంటూ లేవబోయిన బామ్మను బలవంతాన కూర్చోబెట్టి, తప్పంతా నీది పెట్టుకొని ఆ పిల్లని ఎందుకంటావు? నువ్వు రకరకాలుగా వండి ఆ వంట ఈ వంట అని ముప్పొద్దులా మేపి ఇలా చేసావు. ఈ పిల్లే కాదు, ఏ పిల్లైనా అలాగే అంటది అని నేరం బామ్మ మీద వేశాడు. ఊర్ని మధ్యలో నేనేం చేశానురా నన్నంటావు? అంతేలే, తల్లిదండ్రి లేని పిల్లవాడివని మళ్ళీ రాగం అందుకోబోయింది. చాలే కాపు, వీటికేం తక్కువ లేదు అని అతను గదమాయించేసరికి నోటికి చేతిని అడ్డం పెట్టుకొని కాముగా కూర్చుంది. ఇక నుండి నేను డైట్ చేస్తా. మొన్ననే యూట్యూబ్లో చూసా కీటో డైట్. ఈరోజు నన్ను అన్ని మాటలు అన్నాక నాలో పౌరుషం వచ్చింది. నన్నెవ్వరూ ఆపలేరు. కేవలం 2 నెలల్లో పొట్ట తగ్గించి చూపిస్తా ఛాలెంజ్ చేసి బయటకు వెళ్ళిపోయాడు, డైట్కి కావలసిన పదార్థాలు తెచ్చుకునేందుకు. చాలే సంబడం, ఎన్నిసార్లు చూడలేదు. ఓ 2 రోజులు చేసి మళ్ళీ మామూలే అనుకుంటూ పనిలో పడిపోయింది బామ్మ. కీటో డైట్ యూట్యూబ్లో సెన్సేషన్. ఇప్పుడు లక్షలాది మంది ఆ డైట్ నమ్మి ఆచరిస్తూ వారి అనుభవాలు చెప్తూ ఉంటే విద్యాపతి ఊహల్లోకి వెళ్ళిపోయాడు. తను బరువు తగ్గిపోయి ఎంచక్కా సమీరను పెళ్లి చేసుకుని బామ్మ, తను, సుజాత ఆంటీ, అంకుల్ అందరం ఇరుగు పొరుగునే ఉంటూ, ఆహా, ఎంత అందంగా ఉంది జీవితం, ఇది నిజమైతే ఎంత బాగుంటుందో అనుకున్నాడు విద్యాపతి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ డైట్ అంతా పేపర్లో రాసుకొని అన్ని కొనుక్కు తెచ్చి బామ్మకిచ్చాడు. చీచి, మట్టి వెధవ, మంగళవారం నాడు నీచుకోరేమిట్రా, అవతల పారి అసహించుకుంది మనవడు తెచ్చిన పదార్థాలను చూసి. బామ్మ, ఇక నుండి నో మంగళవారం, నో శనివారం, వారానికి 7 రోజులు 3 పూటలు మాంసమే తింటా. అదే కీటో డైట్. అన్నం చపాతి అస్సలు వండకు, ఓన్లీ చిరుధాన్యాలే తింటా, అర్థమైందా అంటూ ఆర్డర్ వేశాడు. ఏరా, నువ్వేమైనా ఆది మానవుడివా లేక క్రూర మృగానివా ఉత్తి మాంసం తిని బతకడానికి? అంతలేసి మాంసం తింటే అరగక చస్తావు. ఇంకా 3 పూటలు తిని ఆ కంగారు పొట్టని ఏనుగు పొట్ట చేసుకో, చివాట్లు పెట్టింది ఆ పెద్దావిడ. ఏనుగు పొట్టే అవుతుందో ఇలక పొట్టే అవుతుందో చూద్దువుగాని అని మిగతా వస్తువులు బయటపెట్టాడు. ఒరే వెర్రి నాగన్నా, అంత కొబ్బరి నూనె ఎందుకురా? నీ బొచ్చు దట్టంగానే ఉందిగా ఆశ్చర్యపోతూ అడిగింది. కొబ్బరి నూనె వంటకి, నా జుట్టుకు కాదు బదులిచ్చాడు విసుక్కుంటూ. ఏంటి, కొబ్బరి నూనెతో వంట? మనమేమైనా అరవ్వాళ్ళమా? వాళ్ళకంటే అక్కడ కొబ్బరి విరివిగా దొరుకుతుంది కాబట్టి తక్కువ ధరకు వస్తుందని ఆ నూనె వాడతారు. అదే ఆరోగ్యం అని నమ్మి మనం తెచ్చుకోవడం ఏమిట్రా సన్నాసి, పోయి ఆ షాపు వాడికి తిరిగిచ్చిరా పో అన్న బామ్మ మాటలకు ఆమెకు తెలివి లేదని ఫిక్స్ అయిపోయి కొబ్బరి నూనె విశిష్టత చెప్పబోయాడు. అసలు కొబ్బరి నూనె విలువ తెలిసాక కేరళ వాళ్ళు ఎందుకంత ఆరోగ్యంగా ఉంటారనుకున్నావు? ఈ కొబ్బరి నూనె వల్లే. అబ్బాస్ హార్పిక్ ప్రకటనలో చెప్పినట్టు విద్యాపతి కొబ్బరి నూనె చేతిలో పట్టుకొని చెప్పాడు. ఏడ్చినట్టుంది. ఏంటి, కొబ్బరి నూనెకే రోగాలు పోతే మరి డాక్టర్స్ ఎందుకు అంట, ఆసుపత్రులు ఎందుకు? కొబ్బరి నూనె తాగి బతికేయొచ్చుగా. ఆ కొబ్బరి నూనెనే జాతీయ నూనెగా చేస్తే పోలా? ఇన్ని నూనె గింజలు పండించడం ఎందుకు? విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం ఎందుకు? ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందిగా, వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి. ఏమంటావు? చదువు లేని బామ్మ చదువుకున్న మనవణ్ణి
అడుగుతోంది. అతడికి ఏం చెప్పాలో తెలియక మూగబోయి నీళ్లు నమిలాడు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో దొరికేవి ఎక్కువగా తినాలిరా. వాళ్ళని వీళ్ళని చూసి కాదు, చైనా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని. వారిలా కీటకాలు పాములు తింటావా? మళ్ళీ ప్రశ్నించింది. ఏమో బామ్మ, ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది? తిరిగి ప్రశ్నించాడు. ఏం అవదురా, ఆ కొబ్బరి వాసనతో నోట్లో ఒక్క ముద్ద పోదు. అలవాట్లేని ప్రాణం నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడతావు. నా మాట వినరా నాన్న, నచ్చ చెప్పబోయింది. ప్లీజ్ బామ్మ, ఈ ఒక్కసారి నా మాట విను ప్లీజ్. మంకుపట్టు పట్టి కూర్చున్న మనవడితో ఏం చెప్పాలో తెలియక, సరే తగలడు, నీ ఇష్టం. కానీ మంగళశుక్ర శనివారాల్లో నేను మాంసం ముట్టను, తెలుసుగా. నీకిష్టమైతే వండుకో, లేదా పస్తుండు. చీర కొంగు జాడిస్తూ వెళ్ళిపోయింది. 2 వారాలు గడిచాయి. అన్నం ముద్ద ముట్టనే లేదు విద్యాపతి. నోరు వాచిపోయింది మాంసం తిని తిని. మొదట్లో ముచ్చటేసింది. మాంసం ఎంత రుచిగా ఉందో. కొబ్బరి నూనె కొంచెం వాసన కొట్టినా అలవాటవుతుందిలే అని లాగించాడు. ఇప్పుడు పోను పోను ప్రాణం లాగేస్తోంది. నెల జీతం అప్పుడే అయిపోయింది. ఉత్తి మాంసం కొనడానికి బామ్మను పెన్షన్ అడగాల్సిన పరిస్థితి. పొట్ట మాత్రం వేలాడుతూ ఆట్టే ఉంది. అతని ప్రయత్నాన్ని వెక్కరిస్తూ. బామ్మ చేతి గోంగూర పచ్చడి, సాంబారు, గుత్తొంకాయ, ఉల్లిపాయ పకోడీ పులుసు, దొండకాయ ఫ్రై, టమాటా పప్పు గుర్తుకొస్తుంటేనే వాటిని ఊహించుకుంటూ మాంసం తింటున్నాడు. అహనా బిళ్ళంటలో కోటా శ్రీనివాసులా బామ్మ మాత్రం వీణ్ణి ఊరించుకుంటూ రోజుకో వంట లాగించేస్తోంది. ఆమె తింటూ పక్కింటి సుజాత, పొరుగింటి రమ్యకు ఇస్తూ ఉంటే, వాళ్ళింటికొచ్చి మరీ వంటల్ని పొగుడుతూ ఉంటే కాలుగాలిన పిల్లిలా అయ్యాడు. మింగాలేడు, బయటకు కాకాలేడు తన బాధను. ఆషాఢం వెళ్ళి శ్రావణం వచ్చింది. బామ్మ వ్రతాలు పూజలు అంటూ గుమగుమలాడే ప్రసాదాలు చేస్తూ వాయినాలిస్తోంది. నేతిగారెలు, బూరెలు, దద్దోజనం ఇలా చెప్పుకుంటూ పోతే చాతాడంత లిస్టు. అవన్నీ ఊరిస్తూ ఉంటే జుట్టు పీక్కున్నాడు విద్యాపతి. బామ్మ పులిహోరకు వేసిన తాలింపు అనుకుంటా. ఇల్లంతా వ్యాపిస్తే ఆ సువాసనకు ఉండలేక పళ్ళు తింటూ పళ్ళు కొరికాడు. వరలక్ష్మి వ్రతం చేస్తున్నట్టుంది బామ్మ. ఇరుగు పొరుగు అందరూ ఉన్నారు ఇంటి నిండా. విద్యాపతికి మాత్రం ఆకలి దంచేస్తోంది. అతని ఆత్రం అర్థమైన బామ్మ ప్రసాదం అని చెప్పి కప్పుడు పులిహోర సమీర చేతికిచ్చి పంపించింది. పులిహోర తినాలి అని ఉన్నా సమీరకు చేసిన ఛాలెంజ్ గుర్తుకు వచ్చి ఏం తినకుండా వెళ్ళిపోయాడు. అతడు ఆఫీసుకు వెళ్ళిన కొద్ది గంటల్లోనే ఆఫీసు నుండి బామ్మకు ఫోన్ వచ్చింది. మీ మనవణ్ణి ఆసుపత్రిలో వేశాం, తొందరగా రండి అని దాని సారాంశం. బామ్మ పై ప్రాణాలు పైనే పోయాయి. ఉన్న ఒక్కగానొక్క నలుసు ఏమయ్యాడో అని కంగారు పడింది. ఆమె అవస్థ చూసిన సుజాత, సమీర, వాళ్ళ నాన్న ప్రసాదు అందరూ ఆసుపత్రికి బయలుదేరారు. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. లో బీపీ, కళ్ళు తిరిగి పడిపోయాడు. డైటింగ్ చేస్తున్నట్టు ఉన్నాడు. నీరసం వచ్చి గ్లూకోజ్ తగ్గిపోయింది. మంచిగా తినిపించండి మీ మనవడికి అని చెప్పి ఇంత మందుల చీటీ చేతిలో పెట్టాడు ఒక కుర్ర డాక్టర్. బామ్మకు కోపం నషాలానికి ఎక్కింది. విద్యాపతిని కడిగి పారేసింది. కీటో డైటు మీటో డైటు వద్దురా అంటే విన్నావట్రా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పటి వరకు ఆసుపత్రి గడప తొక్కని వాడివిలా ఆసుపత్రిలో వచ్చి పడ్డావు. ఒక్క రోగం కూడా రాకుండా మంచి ఆరోగ్యకరమైన భోజనంతో సుష్టుగా పెంచాను నిన్ను. నన్ను చూడు, గుండ్రాయిలా ఎలా ఉన్నాను. నాకు 76 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎన్నిసార్లు ఈ అబ్బాయి మీ కొడుకా అని నన్ను నీ గురించి ఎంతమంది అడగలేదు? అంతెందుకు, మా అమ్మ, అదే మీ జేజమ్మ 109 ఏళ్ళు బతికింది. బాత్రూంలో జారిపడి చనిపోయింది గాని ఇంకా ఎక్కువే బతికేదేమో. నేనేమైనా పిచ్చిదానట్రా? రోజు మిగడ కాసిన నెయ్యి పోసి పప్పన్నం 2 రకాల కూరలు, ఆకుకూరలు, పచ్చళ్ళు చేసి నీకు పెట్టడానికి 3 నెలలు వచ్చే జీతం ఒక్క 2 వారాలకే ఆ మాంసం ముక్కలను తగలెట్టావు. అయినా ఆ మాంసం కల్తీ కాదని చెప్పగలవా? ఆ కోళ్ళకి ఇంజక్షన్లు ఇస్తారని ఎన్నిసార్లు చదవలేదు పేపర్లో? అయినా ఎవడో ఏదో చెప్తే తెలియమానితనంతో అన్ని పాటిస్తావు. మొన్నెవడో అన్ని పచ్చికూరలు ఉప్పు కారం మాని తినమంటే అలాగే తిని అవస్థలు పడ్డావు.
మీ మావయ్య పెళ్ళికి కూడా పెరుగన్నం క్యారేజ్ పట్టుకెళ్ళి పరువు తీసావు. పచ్చికూరలంటూ పిచ్చి కూతలు కూస్తూ ఉంటే నీకేమైనా జబ్బు చేసిందా అని అడిగారు అందరూ. వాళ్ళకి సర్ది చెప్పలేకపోయా. అన్ని కూరలు పచ్చివి తినరనే ఇంగితం లేకుండా పోయింది నీకు. ఇంకొకడు గోధుమ గడ్డి జ్యూసు పచ్చి కూరల జ్యూసు తాగి ఉండమంటే అలానే ఉండి సచ్చావు అంటూ క్లాసు పీకింది బామ్మ. బామ్మ ఆవేదనగా పిలిచాడు విద్యాపతి. నోర్ముయ్, బామ్మ అంట బామ్మ, నన్ను చెప్పని. రేపొకడు వచ్చి మీ బామ్మను వండుకు తిను అంటే అది కూడా చేస్తావేమో. రుసరుసలాడింది. అలా ఎందుకు చేస్తానే, నేను లావు తగ్గాలనేగా పాటుపడింది మెల్లిగా కొనుక్కుంటూ చెప్పాడు. ఆ లావు తగ్గాలి, నన్ను చూడు, నీతో పాటుగా తింటున్నానుగా, లావుగా ఉన్నానా? తినేటప్పుడు ఆ దిక్కుమాల టీవీ చూడొద్దురా, తిన్న వెంటనే పడుకోకు, నీళ్ళు ఎక్కువగా తాగు, నమిలి నమిలి తినాలి అని చెప్పా. శారీరక శ్రమ చెయ్యి అంటే విన్నావా? ఇవన్నీ చేస్తే ఎందుకీ పాటలు అని మళ్ళీ కొనసాగించింది. ఇక నీ ప్రేమ గురించి అంటావా? ఆ పిల్ల నిన్ను బాణపొట్ట కంగారు పొట్ట అని వెక్కిరించినప్పుడు ఆ పిల్లక పొట్ట కన్నా నీపై ప్రేమ గొప్పదే అని వివరించలేకపోయావా? నేను వాళ్ళ అమ్మ నాన్నకు ఆ సమీరకు నీ ప్రేమ గురించి చెప్పి నువ్వెంత మంచివాడివో, ఏ దురలవాట్లు లేని అమాయకుడివో చెబితే వెంటనే నిన్ను తమ అల్లుడిగా ఒప్పేసుకుండేవారు. ఆ విషయం చెప్పమని సమీరతో పులిహోర పంపించా. నువ్వు పులిహోర కలుపుతావు అనుకుంటే పూలిలా బయటకొచ్చావు. ఉన్న విషయం చల్లగా చెప్పింది బామ్మ. బామ్మ మాటలకి అలసటంతా మటుమాయమైపోయి, నిజమా బామ్మ? సమీర పెళ్లికి ఒప్పుకుందా? 1000 కాంతల బల్బు అయింది అతని మొహం. అవునరా పడుద్దాయ్, బయటే ఉంది, పంపిస్తా ఆగు. ఐ లవ్ యూ బామ్మ అంటూ బామ్మను హత్తుకున్నాడు చిన్నపిల్లాళ్ళ. దీనికేం తక్కువ లేదు, మురిసిపోయింది బామ్మ. ఎలా ఉందండి? చాలా బాగుంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.